ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని మహేంద్రగిరి తనయ కొండపై శివరాత్రి ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్లారు. రెండు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా జనం తరలి రావడంతో మహేంద్రగిరి జనసంద్రమైంది. ప్రతి ఏటా శివరాత్రి రోజు వేకువజామున లేలేత కిరణాలతో సూర్యోదయం సమయంలో భక్తులు దర్శనం చేసుకోవడానికి క్యూ కట్టారు. మకర సంక్రాంతి రోజున కేరళలో అయ్యప్ప స్వామి సన్నిధి వద్ద కొండపై జ్యోతిని దర్శించుకునే మాదిరిగా మహేంద్రగిరి కొండపై సూర్యోదయం సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడిని దర్శించుకునేందుకు భక్తులు ప్రాధాన్యత ఇచ్చారు. అందులో ఇటీవలే ముఖ్య పర్యాటక కేంద్రం మహేంద్రగిరిగా మరింత ప్రాధాన్యత పెరగడంతో అక్కడి అందచందాలు తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తులో ఉన్న తూర్పు కనుమలలో గల మహేంద్రగిరికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ శివరాత్రికి భక్తులు ఆ పర్వత శిఖరాలపై ఎటు చూసినా యాత్రికుల సందడి కనిపిస్తోంది. క్షత్రియులను ఓడించిన అనంతరం పరశురాముడు ఇక్కడి పర్వత శిఖరాల్లో తపస్సు చేసుకుంటూ ఉండేవాడని, ఆ సమయంలో పాండవులు ఇక్కడికి వచ్చి పరశురాముని వద్ద విలువిద్య నేర్చుకున్నారని చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో కుంతి మందిరం, ధర్మరాజు అర్జుని గుహ, భీముని మందిరం నిర్మించుకున్నారంటారు. ఆ కొండలపై ఆనవాలు ఇప్పటికీ శిల్పిలను మగ్ధముగ్ధుడిగా చేస్తోంది. ప్రకృతి అందాలు, పక్షులు కిలకిలా రావాలు, ఉదయించే సూర్యుణ్ణి చూస్తుంటే అందిన దూరంలో భానుడు ఉన్నాడా అన్న అనుభూతి కలగక మానదు. పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించిన గుడి ముఖద్వారం గుండా లోపలకు ప్రవేశించే యాత్రికులు ఒక చిన్న సందులోంచి బయటకు వచ్చేలా నిర్మించిన తీరు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అదొక శక్తిగా భావిస్తారు. అంతటి సన్నని సందుల్లో ఎంతటి వలం మనిషి అయినా లోపల నుంచి బయటకు వచ్చేయడమనేది ఓ వింతగా చెబుతారు. ఇలా చేయడం వలన సర్వరోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని మహేంద్రగిరి తనయ కొండపై శివరాత్రి ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్లారు. రెండు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా సూర్యుడు వస్తామన్నాడు, ఇక్కడ ఉండమన్నాడు. కొంతమందికి అడిగాను మహేంద్రగిరి కొండ నుంచి, అక్కడ ఏం పరిస్థితి అంటే నేను ఫస్ట్ టైం ఇప్పుడు వస్తున్నాను. ఏంటంటే అలాగా చూడడానికి నైట్ అంతా వెయిట్ చేసి నడిచి కుప్పల్లోని కొండల్లోని దాటి మొత్తం వచ్చాను. ఇప్పుడు చూశాక తెల్లవారి సూర్యుడు మాకు అద్భుతంగా కనపడుతుంది. అలా చూడడం కానీ చాలామంది పిల్లలు కూడా వచ్చున్నారు, మాతోటి మా ఫ్రెండ్స్ కూడా వచ్చున్నారు. వీళ్ళంతా అలాగా చూడడానికి వచ్చాను. అదే నందికేశ్వరుడు సింబల్, ఇంకొకటి పరమేశ్వరుడు సింబల్, ఇంకొకటి శివలింగం కనిపించింది. నేను చూశాను. తర్వాత సూర్యుడు వచ్చాడు. ఒక 5 నిమిషాల తర్వాత ఆమ్దాల వలస మాది, అదే శ్రీకాకుళం దగ్గర ఆమ్దాల వలస. అక్కడ నుంచి వచ్చాము. గత 3 సంవత్సరాలుగా వస్తున్నాము. 2 సంవత్సరాలు మాకు సూర్యోదయం కనిపించలేదు. అందుకనేసేమో ఈ సంవత్సరం మళ్ళీ సూర్యోదయం చూడడానికనే వచ్చాము. చాలా అద్భుతమైన ప్రదేశం.
దగ్గరికి రావడం అంటే ఇక్కడ పాండవులు కొన్నాళ్ళు ఇక్కడ వనవాసం చేసి అక్కడ ఒక్కొక్కరు ధర్మరాజు, అర్జునుడు, భీముడు అందరూ ఒక్కొక్కరు తమ వంతుగా ఇక్కడ గుడి కట్టారు ఈశ్వరుడి కోసం. ఈశ్వరుని ప్రతిష్ఠ చేశారు. అందుకనేసి చూడడానికని వచ్చాము. సూర్యోదయం చూడడానికి కోసం వచ్చాము. ముఖ్యంగా అద్భుతమైన ప్రదేశం. స్థల పురాణం కూడా చాలా మంచిది ఇక్కడిది. జన్మలో ఒక్కసారైనా దర్శించుకోవాలి. జై శ్రీరామ్.